జగన్ పరిపాలన ఆ, ఎలా ఉంది? జగను పరిపాలన బాగానే ఉన్నది. ఎందుకు పథకాలు అన్నీ వస్తున్నాయా? ఆ, అన్నీ అందుతున్నాయా? వాలంటరీ సచివాలయ వ్యవస్థ బాగా పనిచేస్తుందా? చేస్తారులే. వాలంటీర్ని కొన్ని విమర్శిస్తున్నారు కదా, అవి ఎలా చూడొచ్చు అంటారు? మాకు ఒక తొలికి ఒక ఆమె ఉండి ఆమె మారిపోయింది, పెళ్ళి అయ్యి మళ్ళీ ఒక ఆమె వచ్చింది. చంద్రబాబు గారు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. ఈసారి ఏమన్నా అవకాశం ఇచ్చే పని ఇస్తారా చంద్రబాబు నాయుడుకి? ఏం అవకాశం కావాలంట? నాకు ఒక అవకాశం ఏంటి, నేనేందో చూపిస్తాను, నేను ఇంతకు మించి పథకాలు ఇస్తాను, ఇంతకంటే అభివృద్ధి చేస్తాను అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగ అడుగుతున్నారు కదా, ఆయనకి ఏమన్నా అవకాశం ఇచ్చే ఉందా? నేను ఇస్తాను, ఒక్కనిచ్చి అవుతుందా? అంటే ప్రజల్లో అడుగుతున్నారు, ప్రజలందరినీ అడుగుతారులేమ్మా, అందరికి అభిమానం కలగదు. ఒకలా రోజు ఏమవుతుంది, చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆ నీళ్ళు, ఆ బోర్ నీళ్ళు యానే గారు రాకుంటే కోట కొత్తూరు అన్ని రోజులు వచ్చి గ్రమ్ములు పట్టుకొని పోయిండు. అట్లా నీళ్ళు తాగకుండా చేసిండు. ఇడుకుడు కొంతలు కొట్టి ఎవరు కోళ్ళు దాంట్లో పడుకుంటే కుక్కలు దాంట్లో పడుకుంటే కాళ్ళు పోయి ఫీజుకి వచ్చి ఆయన కడిగి ఆ నీళ్ళు ఎట్లా తాగిస్తారు. అంటే 14 ఏళ్ళు చేసినప్పుడు పథకాలు ఇచ్చాను, నేను చాలానే చేశాను, అప్పుడే చేసింది. అప్పుడు అందినయ్యా? ఏం చేయాలి, కుదురులే పాప. చుట్టూ కొండలమ్మడి కాలువలన్నీ చేసి డబ్బులన్నీ నాశనం చేసి అదే డబ్బులు ప్రజలకు ఇవ్వకూడదు. రుణమాఫీ, పసుపు కుంకుమ అవి ఇచ్చాను అంటున్నారు. ఇప్పుడా 14 ఏళ్ళు చేసినప్పుడు ఎవరికి ఇచ్చిండు రుణమాఫీ? ఎవరికి ఇచ్చిండు? ప్రజలకు ఇచ్చాను, నన్ను సీఎంగా గెలిపించండి, నాకు ఒక అవకాశం ఏంటి అని అంటున్నారు. అడుగుతా ఇత్తంలే, వద్దంటే మానుకుంటాడా? అవకాశం ఇవ్వకుంటే ఎట్లయితుంది వచ్చినానిక? ప్రస్తుత జగన్ పరిపాలన ఎలా ఉంది సార్? బాగుంది, అన్ని పథకాలు వస్తున్నాయి, వస్తున్నాయి, మీకు పింఛన్ అది వస్తుంది. వచ్చింది. సార్ ఇప్పుడు వచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళు ఎవరికి రావట్లేదు అని అంత మోసం, అంత మోసం అది. అంటే పథకాలు కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి అని అంటున్నారు. అవుతా అది మాటకం బూటకం, అది అంతా అది పద్ధతి కాదు. వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది సార్? బాగుందమ్మా. అంటే వాలంటీర్ల మీద కొన్ని విమర్శలు అనేవి వస్తాయి. మామూలు అది మామూలు సహజ ఊరున్నాక మాలా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అది పద్ధతి. సరిపోని ఉంటారు, మామూలు ఉంటారు, చెప్తుంటారు మామూలే. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తారా? అమ్మా ఇప్పుడు మాత్రం అందరికి అందుతున్నాయి కాబట్టి అదొకటి. ఒక ఊళ్ళో ప్రావగానే ఏమంటే నేను చెప్పకూడదు, పాత పొయ్యలేదని ఒకటి, వర్షాలు కుడతామని ఒకటి, అది వస్తుంది. అంటే నాకు ఒక అవకాశం ఇచ్చానంటే జగన్ గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువగా ఇస్తాను, అంతకంటే అభివృద్ధి చూపిస్తాను, అంటే జాబ్ వస్తే జాబ్ అంటున్నారు. పాత ఇచ్చే కొత్త ఇచ్చినట్టే. అంటే నేను పరిపాలన చేసినప్పుడు నేను పథకాలు చాలా ఇచ్చాను, ఇచ్చినావు, బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, ఇచ్చే పర్వాలే. అంటే పసుపు కుంకుమ, రుణమాఫీ అవి చేశారు అంటున్నారు. ఇచ్చేకూడదు, అదే 2 కంతులు ఇచ్చా, 3 కంతులు ఎగ్గొట్టా. అంటే అమ్మ నాకు తెలియకూడదా, జగన్ తప్పు చేసినా అని చంద్రబాబు చెప్తున్నాడు కదా, ఇంతకనే పథకాలు ఇచ్చి యాడ్ తెచ్చాడు ఆయన. అది ముందు చెప్పు, అది మాట నేను చెప్పేది. నిన్న చంద్రబాబు నాయుడు మీద ఐటీ నోటీసులు ఇచ్చారు, అది ఏ విధంగా చూడొచ్చంటారు? 118 కోట్లు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది మామూలు అండి, ప్రత్యేకంగా మామూలు అండి అది. అది ఇప్పుడు జగను ఇచ్చిన పథకాలకు అప్పు ఇంత వేసినానే, మళ్ళా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంతకన్నా పెట్టింది కదా, యాంటి తేవాలి డబ్బులు. అది నేను అడిగేది, అంతేం లేదు. మరి ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి. ఏం లేదు, అందరికి అందుతున్నాయి, అర్హత అందరికి అందుతున్నాయి, అర్హత ఉన్న అందరికి అందుతున్నాయి, ప్రతిపక్షాలు కావాల్సి మాట్లాడుతుంటారు అంతే. అదే ఎవరికి అందట్లేదు, కేవలం వైసీపీ వాళ్ళకే అందుతుంది. తెలుగుదేశంలో ఎక్కువ అందుతున్నాయి, ఇంకా ఒక వయసు కన్నా. అంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. వాలంటరీ వ్యవస్థ మీద కొన్ని విమర్శలు వచ్చినాయి కదా సార్, అవి ఎలా చూడొచ్చు? కామన్గా ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటారు, అది మామూలే. కుదరినప్పుడు అన్నీ అమ్మా. గతంలో చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్ పరిపాలన చేస్తున్నారు. 2 పరిపాలన, ఏ పరిపాలన? ఈ పరిపాలన బాగుంటుంది, చంద్రబాబు బాగుంటుంది, జగన్ పరిపాలన బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఏంటి, ఎందుకు 14 ఏళ్ళు ఇచ్చిండ్రు, 14 సంవత్సరాలు ఇచ్చిండ్రు, ఇంకేమి ఇస్తారు? ఇదే నా ఆఖరి ఎన్నిక. ఎటు తెలుసు ఆఖరిని? రేపు నా పిల్లలకి ఏమంటాడు, ఏమంటే ఇబ్బంది అన్న వస్తున్నాడు, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, ఏమి
అభివృద్ధి కావాలంటే బాబు రావాలి. వినండి, జగన్ గెలిస్తే మనం ఇస్తాడేం కానీ చంద్రబాబు గెలిస్తే ఏమి ఎందుకను అంత అప్పు చేసినా మా దగ్గర ఏముండదు, ఇంకా ఏం లేవని చేతులు చేస్తాడు గోయిందా. అంటే బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని కూడా అంటున్నారు సార్. వచ్చి చూసిన జాబ్ వచ్చింది, ఏమొచ్చింది ఒకరికి ఇచ్చాడు జాబ్, ఎవరికి ఇచ్చాడు జాబు? ఉద్యోగాలు తెస్తాను. ఏం సచివాలయం ద్వారా ఇచ్చిన అందరికి రెగ్యులర్ అయినాయి అందరికి. వీలైనా బతికిచ్చు, ఆయన బతికిచ్చిండు. ఇక తెల్లవాడరికి 5 గంటలు పెన్షన్ నొక్కి తలుపు కొట్టిస్తుండ్రు. ఎవరు ఇచ్చిండ్రు? అప్పుడు పెన్షన్ కావాలంటే ఎమ్మడి పడి తిరిగి క్యూలో ఉండి 4 పని అనుకుని వెంట పడి ఇప్పుడే హాయిగా ఉండదు. అప్పుడు 14 సంవత్సరాలు ఉన్నారు కదా, 14 సంవత్సరాలు ఏం చేసిన వాన లేక కరువు చచ్చిపోయినాము. మళ్ళీ 7 వస్తున్నాము. ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను అంటున్నారు కదా. ఏంటి ఎవరికి పసుపు కుంకుమ? ఆయన అంత ఎన్ని ప్రతిపక్షం మాటలు ఏం